హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మై ఫుడ్ బ్లాగ్ విత్ పావని. ఈరోజు మా అమ్మమ్మ గారు చికెన్ కర్రీ వండుతున్నారు. తన స్టైల్లో వండుతున్నారు. 1 కేజీ చికెన్ కర్రీకి 4 స్పూన్లు ఆయిల్ వేశారు. చికెన్ కర్రీని మట్టి పాత్రలో వండితే చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందంట. అమ్మమ్మ ఎప్పుడు చికెన్ కర్రీ వండినా ఇలా మట్టి పాత్రలోనే వండుతారు. వాళ్ళ కాలంలో ఎక్కువగా ఈ మట్టి పాత్రలోనే రైసు, అలాగే కర్రీసు, ఇక అన్నీ వాటిలోనే వండుకునేవారంట. ఆయిల్ వేడైన తర్వాత ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు ఎంత చక్కగా కోసిందో చూడండి. వీటన్నిటిని వేసి చక్కగా వేపుకోవాలి. ఫ్రెండ్స్, నేను ఈ మట్టి పాత్రని సండే మార్కెట్లో తీసుకున్నాను. దీని కాస్ట్ 150 రూపీసు. నేను ఆన్లైన్లో సెర్చ్ చేస్తే చాలా రేట్లు ఉన్నాయి ఫ్రెండ్స్. మనం మార్కెట్కి వెళ్ళి కొనుక్కుంటేనే బెస్ట్ ఇలా మట్టి పాత్రలు కావాలంటే. ఉల్లిపాయలు బాగా ఎర్రగా వేగిన తర్వాత టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకోవాలి. సాల్ట్ వేసి ఒకసారి కలిపిన తర్వాత ఈ చికెన్ మొత్తం వేసుకోవాలి. మా అమ్మమ్మ గారు తొందరగా వేసేస్తున్నారు. ఆగవే తల్లి, నేను షూట్ చేసుకోవాలి అంటే అబ్బే మన మాట వినరు కదా. తన పని త్వరగా అయిపోవాలి అంతే. చికెన్ అంతా వేసిన తర్వాత కొంచెం వేగిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ 2 స్పూన్లు వేశారు. అప్పటికప్పుడే ఫ్రెష్గా చక్కగా రుబ్బారన్నమాట. ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసిన తర్వాత బాగా వేపారు ఈ చికెన్ మొత్తం. ఈ చికెన్లో ఉన్న నీరు మొత్తం ఇంకిపోయేంత వరకు కూడా చికెన్ వేపుతూనే ఉన్నారు. తర్వాత 2 స్పూన్లు కారం వేశారు. కారం వేసిన తర్వాత బాగా వేపాలి. వేపిన తర్వాత గ్లాస్లో సగం వాటర్ వేశారు. అలాగే ఇంట్లో తయారు చేసి పెట్టుకున్న గరం మసాలా పౌడర్ వేశారండి. ఈ గరం మసాలా పౌడర్ అంతా వేసిన తర్వాత బాగా ఉడికించారు. ఈ చికెన్ మొత్తం బాగా కలిపి మూత పెట్టి ఉడికించారన్నమాట. ఫ్లేవర్ నిజంగా చాలా చాలా టేస్టీగా ఉంది ఫ్రెండ్స్. మనము చేసుకునే దానికంటే అమ్మ వాళ్ళు చేసింది, అమ్మమ్మ వాళ్ళు చేసింది ఏ కర్రీ అయినా చాలా చాలా టేస్టీగా ఉంటుంది కదా ఫ్రెండ్స్. వాటర్ వేసిన తర్వాత ఈ నీరు మొత్తం బాగా దగ్గరికి అయ్యి ఎగిరేంత వరకు కూడా ఉడకనివ్వాలి. ముక్క మొత్తం చక్కగా సాఫ్ట్గా బాగా ఉడికింది. ఇలా నీరు మొత్తం ఎగిరి నూనె పైకి తేలిన తర్వాత స్టవ్ కట్టేసుకోవడం.